ట్రంప్ వేసిన పన్నులతో అమెరికాకే దెబ్బ అన్నది ఎస్టీఐ రిపోర్టు. ఎస్బీఐది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలోకి వచ్చి దేశాల ఉత్పత్తులపై కొత్తగా విధించిన సుంకాలు అమెరికన్ కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేయవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. సుంకాల దెబ్బతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఫలితంగా స్వల్పకాలంలో అమెరికన్ కుటుంబాలు సగటు వ్యయాలు దాదాపు $2,400 పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక చెబుతోంది. పెరిగిన కుటుంబాల వ్యయాల భారం అన్ని కుటుంబాలకు ఒకే విధంగా ఉండదని, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు దాదాపు $1,300 నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భారం సంపన్న కుటుంబాలతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువని తెలిపింది. మరోవైపు అధిక ఆదాయ కుటుంబాలు $5,000 వరకు నష్టాన్ని ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. కొత్త వాణిజ్యోద్ధం భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీయచ్చని పేర్కొంది. తక్కువ జీడీపీ వృద్ధి అంచనా, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తోడు కొత్త సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, కొత్త సుంకాల ప్రభావంతో ద్రవ్యోల్బణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 2% కన్నా ఎగువన ఉండొచ్చని నివేదిక పేర్కొంది. సుంకాల సంబంధిత ఒత్తిళ్ల ఫలితంగా అమెరికా జీడీపీ మీద దాదాపు 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర దెబ్బ పడవచ్చని చెప్పింది. ఇక భారత్ మీద ఆర్థిక ప్రభావం తక్కువగా ఉండనుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది.